ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి అరుదైన మార్పులు. మే నెల 5వ తేదీ మొదలు 10వ తేదీ వరకు మీరు పట్టిందల్లా బంగారమే. అదృష్టం మీ దారి పడుతుంది. మీరు కలలో కూడా ఊహించని అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి అదృష్టమా, దురదృష్టమా, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయ, దాన గుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కూడా కలవారుగా ఉంటారు. వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. వృషభ రాశి వారి సమయంలో మీ రంగాల్లో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. బంధుప్రీతి మరింతగా పెరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. అత్యంత అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తుంది. స్వల్ప ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి కనిపిస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. గృహ వాహన యోగాలు అనుకూలంగా ఉంటాయి. నూతన విషయాలు నేర్చుకునే అవకాశం కనిపిస్తోంది. శ్రీ లక్ష్మీ స్మరణ శ్రేయస్కరమైన ఫలితాలు కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. మే నెల పూర్తి అయ్యేలోపు ఈ వృషభ రాశి వారి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చండి. ఈ వృషభ రాశి వారికి మే 2026 అత్యంత ఆసక్తికరమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. మీ రాశికి యోగకారకుడైనటువంటి శని లాభస్థానంలో ఉండడం చేత ఈ రాశి వారికి మీ యొక్క వెన్నెముక లాంటిదని చెప్పవచ్చు. అయితే ఈ నెల మీ చుట్టూరు ఉన్నటువంటి గ్రహాల యొక్క కదలికలు మీ యొక్క దైనందిన జీవితాన్ని ప్రథమార్థంలో ఒకలాగా, ద్వితీయార్థంలో మరొకలాగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మే 11న సప్తమ వ్యయాధిపతి కుజుడు 12వ ఇంట్లోకి అడుగు పెట్టడం, ఆ తర్వాత మే 14న లగ్నాధిపతి శుక్రుడు ధనస్థానంలోకి వెళ్ళడం, మరియు మే 15న చతుర్థాధిపతి సూర్యుడు మీ జన్మ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ యొక్క ఆలోచన విధానంలో, ఆర్థికపరమైన లావాదేవీల్లో స్పష్టమైన మార్పులు అయితే కనిపించే సూచనలు కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ రాశి జాతకులకు కర్మ 10వ ఇల్లు మరియు భాగ్యాధిపతి 9వ ఇల్లు స్థానాధిపతి అయిన శని లాభస్థానంలో 11వ ఇంట్లో ఉండడం ఉద్యోగులకు ఒక బలమైన కవచం లాంటిది. ఈ నెల ప్రథమార్థంలో చతుర్థాధిపతి సూర్యుడు 12వ ఇంట ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా దూర ప్రాంతాలకు వదిలయ్యే సూచనలు ఉన్నాయి. మీ పైన పనిభారం ఎక్కువగా ఉన్న దానిని సమర్థవంతంగా పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రాంతాలకు బదిలయ్యే సూచనలు కూడా ఉన్నాయండి. మీ పైన పనిభారం కూడా అధికంగానే ఉంటుంది. మే 15 తర్వాత సూర్యుడు మరియు బుధుడు మీ జన్మరాశిలోకి లగ్నంలోకి ప్రవేశించడం మీ యొక్క కెరియర్లో అత్యంత అనుకూలమైనటువంటి మార్పు. సూర్యుడు నాయకత్వానికి కారకుడు, బుధుడు బుద్ధి కారకుడు. వీరి ఇద్దరి కలయిక వలన మీ యొక్క మేధస్సు ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు పొందుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా పదునుగా ఉంటాయి. అయితే లగ్నంలో సూర్యుని కారణంగా మీలో అధికార గర్వం అనేది పెరుగుతుంది. తోటి ఉద్యోగుల పట్ల ఆధిపత్యం చెలాయించకుండా కలుపుగోలుతనంతో ఉంటే ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు కూడా ఖచ్చితంగా వస్తాయి.
ఈ రాశి జాతకులకి ఈ నెల ప్రథమార్థం 12వ ఇంట సూర్యుని మరియు మే 11 నుండి కుజుడు ఉండడం వల్ల ఖర్చులు ఆకాశానికి అంటుతాయి. ఇంటి మరమ్మతులు, వాహనాలకు లేదా ప్రయాణాలకు కూడా విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. జేబులో డబ్బు నిలవడం కష్టంగా మారుతుంది. కానీ మే 14న మీ రాశి అధిపతి శుక్రుడు ధనస్థానమైన రెండవ ఇల్లు మిథున రాశిలోకి ప్రవేశించడం మీ యొక్క ఆర్థిక సమస్యలకు బ్రేక్ వేస్తుంది. అక్కడ ఇప్పటికే 8 మరియు 11 అంటే లాభస్థానాధిపతి అయిన గురు భగవానుడు ఉన్నాడు. ధనస్థానంలో ఈ శుభగ్రహాల కలయిక శుక్ర గురు యోగం అద్భుతమైన సంపదనిస్తుంది. ఊహించిన మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. నిలిచిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. ఈ నెల ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. మే 14 వరకు లగ్నాధిపతి శుక్రుడు లగ్నంలో ఉండడం వలన ఆరోగ్యం ఉల్లాసంగా ఉన్నప్పటికీ మే 11 వ్యయాధిపతి కుజుడు 12వ ఇంట్లోకి వెళ్ళడం వలన మీ యొక్క నిద్ర చక్రం అంటే స్లీప్ సైకిల్ తీవ్రంగా దెబ్బతింటుంది. అకారణమైన ఆందోళన, పాదాలకు సంబంధించిన నొప్పులు లేదా చిన్నపాటి గాయాలు కూడా అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు ఈ సమయం అంటే మే 15 నుండి లగ్నంలో సూర్యుని ప్రభావం వలన మీరు మీ యొక్క భాగస్వామితో కాస్తంత కఠినంగా కూడా ప్రవర్తించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సమయంలో మీ యొక్క అహాన్ని అంటే ఈగోని పక్కన పెట్టినట్లయితే వైవాహిక జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నెల ప్రథమార్థం పంచమాధిపతి విద్యాకారకుడు బుధుడు 12వ ఇంట ఉండడం వలన విద్యార్థుల ఏకాగ్రత లోపిస్తుంది. చదువు కంటే వినోదాలపైన మనసు అధికంగా మాడుతుంది. కానీ మే 15న బుధుడు జన్మరాశిలోకి వచ్చిన బుధాదిత్య యోగాన్ని ఏర్పరచడం వల్ల విద్యార్థుల ఆలోచన విధానంలో అద్భుతమైన మార్పు వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధమయ్యే వారికి, సాఫ్ట్వేర్ మరియు ఫైనాన్స్ రంగాల విద్యార్థులకి నెల ద్వితీయార్థం అద్భుతమైన విజయాలను అందిస్తుంది. 12వ ఇంట కుజుని వలన వచ్చే మానసిక ఆందోళన, లగ్నంలో సూర్యుని వలన కలిగే శారీరక ఉష్ణాన్ని తగ్గించుకోవడానికి ఈ పరిహారాలు అనేవి మీరు ఖచ్చితంగా పాటించాలి. కుజ దోష శాంతి. 12వ ఇంట ఉన్న కుజుని వలన నిద్రలేమి, ధన వ్యయం తగ్గడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామివారికి లేదా హనుమంతునికి సింధూరంతో పూజ చేయండి. సూర్య ఆరాధన. మే 15 నుండి లగ్నంలో సూర్యుని ఉష్ణ ప్రభావం తగ్గడానికి మరియు కీర్తి పెరగడానికి ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించండి. ఆదిత్య హృదయాన్ని పఠించండి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. లక్ష్మీదేవి పూజ. మీ లగ్నాధిపతి శుక్రుడు ద్వితీయార్థంలో మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క ధనయోగాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి శుక్రవారాల్లో మహాలక్ష్మి అష్టకం చదువుతూ పాలను దానంగా ఇవ్వండి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.